నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను రాజశేఖర్. ప్రధానంగా వివిధ వార్తాపత్రికలోని ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒకసారి ముఖ్యాంశాలు ఏం రాశారు. ఈనాడుకు సంబంధించి వెళ్దాం. ఈనాడుకు సంబంధించి కేసీఆర్ శాఖ ముగిసిందని ఒక ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. భారత అధినేత మోదీ ఇద్దరిని అప్రజాస్వామిక విధానాలంటూ కూడా హెడ్లైన్ కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు. కాంగ్రెస్కు 12 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈనాడుతో చెప్పినటువంటి పరిస్థితి వార్త వేశారు. అలాగే రైలు టికెట్లకి డబ్బులు లేవు. ఢిల్లీలో ప్రధానంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మా పార్టీ బ్యాంకు ఖాతాలు కావాలని స్తంభింపజేశారు. ఎన్నికల్లో బలహీనపరిచేందుకు మోదీ కుట్ర చేస్తున్నారు మండిపడ్డారు సోనియా, రాహుల్ గాంధీ ఖర్గే. ఇక ఆ వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మల్కాజ్గిరికి సునీత, సికింద్రాబాద్కు దానం ప్రధానంగా వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిన్న రిలీజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ లిస్ట్ నిన్న వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణకు సంబంధించి. అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. ఢిల్లీ మద్యం కేసులో ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. ఇది రక్షణ కల్పించాలన్న అభ్యర్థిని కూడా హైకోర్టు తోసిపుచ్చినటువంటి పరిస్థితి. గంటలోనే రంగంలోకి దిగారు దర్యాప్తు సంస్థలు ప్రధానంగా. అలాగే ఎన్నికల తరుణంలో ఏపీలోకి భారీగా డ్రగ్స్ వచ్చినటువంటి పరిస్థితి. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు 25,000 కిలోల డ్రగ్స్ ఈస్ట్ ప్రధానంగా పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లు సిబిఐ కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే లాటరీ కింగ్ నుంచి వైకాపాకు 160 కోట్లు అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. ఎన్నికల బాండ్ల మార్చున ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ భారీ విరాళం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. కొత్త ఈసీల నియామకంలో ఎందుకింత వేగం అంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. 200 మందిలో 6గురిని 2 గంటల్లోనే ఎంపిక చేశారంటూ కూడా కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఆ వార్త కనిపిస్తుంది. ఇక మెరుపులే అంటూ కూడా నేటి నుంచి ఐపీఎల్ అనే వార్త కూడా ప్రధానంగా ఈనాడుకి సంబంధించి కనిపిస్తుంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. సో మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అదుపులోకి తీసుకున్న ఈడీ, దానికి సంబంధించి ఒక చిత్రపటం, ఆయన తరలిస్తున్నటువంటి కారులో చిత్రపటాన్ని కూడా వేసినటువంటి పరిస్థితి. తర్వాత కవితను కలిశారు తల్లి శోభ అన్న కేటీఆర్, ఈ వార్త కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అలాగే కేజ్రీవాల్ అరెస్టుపై భగ్గుమన్ ఇండియా కూటమి, ఈ వార్త కూడా ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్కు ఒకే రోజు 268 కోట్ల రూపాయలు. అక్టోబర్ సంబంధించి 2021, 2023 జూలై మధ్య 4 రోజుల్లో 663 కోట్ల బాండ్లు అంటూ కూడా ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాతల్లో మేఘా యశోద ఆసుపత్రి, ఐటీసీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే రైలు టికెట్లకు డబ్బులు లేవనే ఒక వార్త కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. పార్టీ బ్యాంకుల ఖాతాల స్తంభనతో ఎన్నికల ప్రచారం నిర్వహించలేకపోతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నిన్న మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీడియా సమావేశం. ఇక హోలీలోపు అభ్యర్థుల ప్రకటన ప్రధానంగా ఒక కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల తర్వాత ఎల్ఆర్ఎస్, ఇది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త. అలాగే విశాఖలో కొకైన్ కలకలం అనేది కూడా ప్రధానంగా హెడ్లైన్ ఆంధ్రజ్యోతి కనిపిస్తుంది. ఇక సాక్షికి వెళ్దాం. సాక్షికి సంబంధించి కేజ్రీవాల్ అరెస్ట్ అనే కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ అనేది కూడా ప్రధానంగా కొనసాగుతుంది. అలాగే చేయందుకున్న వారికి ఛాన్స్ అనేది కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మల్లు రవి, గడ్డం రంజిత్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేంద్ర, గడ్డం వంశీకృష్ణ ప్రధానంగా వారికి సంబంధించి చిత్రపటాలు కూడా వేశారు. నేను ఎవరితోనూ టచ్లోకి వెళ్ళలేదని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల తర్వాత నేను సీఎం అన్నది ఊహాజనితమే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీలోనే ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ నేతలతో. అలాగే విశాఖ పోర్టులో దొరికిన 25,000 కిలోల డ్రగ్స్ కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి అంటూ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. వికసిత భారత సందేశాలను ఆపండి అంటూ కూడా వార్త కనిపిస్తుంది. చివరిగా వెలుగుకు వెళ్దాం. వెలుగుకు సంబంధించి బీజేపీకి మేఘా వీరాళం అనేది ఒక కనిపిస్తుంది. 584 కోట్ల రూపాయలు అనేది ఆ పార్టీకి అత్యధికంగా ఇచ్చిన కంపెనీ ఇదే అని కూడా వార్త ప్రచురితమైంది. అలాగే ప్లాన్ ప్రకారమే అకౌంట్లు ఫ్రీజ్ చేస్తారంటూ కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారంటూ సోనియా గాంధీ, అలాగే ఖర్గే, రాహుల్ గాంధీ చిత్రపటాలు ఇస్తూ బాండ్లకు సంబంధించి ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే కేజ్రీవాల్ అరెస్ట్, లెక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులంటూ ప్రధానంగా వార్త హెడ్లైన్ అవుతుంది. అలాగే కాంగ్రెస్ 3వ లిస్టు రిలీజ్, రాష్ట్రంలో 5 సీట్లతో అభ్యర్థులు ఖరారనేది వార్త కనిపిస్తూ ఉంది. మల్కాజ్గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థిది కాదు సీఎం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి వార్త హైలైట్ అవుతుంది. రేవు పార్టీలకు మైనర్లు జగిత్యాల నుంచి హైదరాబాద్కు తరలింపు అనేది కూడా ప్రధానంగా కనిపిస్తుంది. డ్రగ్స్, గంజాయి బానిసలై హై స్కూలు బాలికలు బానిసలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఒక కలవరపడే అంశంగా చెప్పుకోవచ్చు. బీజేపీతో టచ్లోకి వెళ్ళా అనేది ఉత్త ప్రచారం అంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించిన దానికి సంబంధించి వార్త కూడా కనిపిస్తుంది. ఎన్నికల ఫలితాలకు ముందు ఏం జరిగింది, హార్డ్ డిస్క్లో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏముంది, ధ్వంసం చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రణీత్ రావుకు సంబంధించి పోలీసులు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వార్తాపత్రికకు సంబంధించి ప్రధానంగా కేజ్రీవాల్ అరెస్ట్ అనేది మనకి ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి న్యూస్ కాల్లో ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి గారు నమస్తే. ఎస్ ప్రధానంగా చూసుకుంటే కేజ్రీవాల్ అరెస్ట్ చాలా సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. 9 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. చివరికి చాలా ఊహాజనితంగా ఎవరు ఊహించిన రీతిలో అక్కడ నిన్న సిచ్యువేషన్స్ అన్ని జరిగినటువంటి పరిస్థితి. గంటల్లోనే ఆయన విచారించి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ అంశం ముందే ఊహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. జస్ట్ ఏ విధంగా చూడొచ్చు? చేసిన వారు చట్టం ముందు ఎటువంటి తప్పించుకోలేరు అనేది ఇది ఒక తాజా ఉదాహరణ. వాస్తవానికి కేజ్రీవాల్ అరెస్ట్ కావడం అనేది కొంత ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. టీఆర్ఎస్ అధికారిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం, అన్నా ఆధారే జరిగినటువంటి పోరాటంలో ఆయన పాల్గొనే రాజకీయాల్లో ప్రవేశం. నేను దేశాన్ని అవినీతి రహిత దేశంగా మారుస్తా అని చెప్పేసి ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టారు. తన గుర్తు కూడా చీపుడు, అంటే అవినీతిని ఊరు చేస్తానని సింబలం చేశారు. అట్లాంటి వ్యక్తి అవినీతికి పాల్పడ్డారని ఇది ఆధారాలతో సహా నిరూపించి అరెస్ట్ చేయడం అనేది, అంటే కోర్టు కూడా మేము అరెస్ట్ ఆపలేము, ఈడీ అరెస్ట్ చేస్తే చేయొచ్చు, దాన్ని మేము ఆపే హక్కు లేదు, దాన్ని ఈడీ కూడా మేము ఆదేశించలేము, అరెస్ట్ చేయొద్దు అని చెప్పలేము అని చెప్పిందంటే ఖచ్చితంగా కేజ్రీవాల్ మీద బలమైన ఆధారం ఉన్నాయి. అవినీతికి పాల్పడ్డ కేజ్రీవాల్ అని చెప్పేసి బలమైన ఆధారం ఉన్నాయి. కాబట్టి కోర్టు కూడా నిరాకరించింది, కోర్టు కూడా చేసిన చెప్పాలి. అంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి, ఒక నేత ఈరోజు అవినీతి పాల్పడిన ఆరోపణమైన అరెస్ట్ కావడం, అది కూడా ఈడీ లాంటి ఒక ఉన్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ చేతుల్లో అరెస్ట్ కావడం అనేది కొంత దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. ఈరోజు అంటే ఒకవేళ ఆయన్ని ఈడీ కస్టడీ కోరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ప్రధానంగా ఈరోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో దాని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఖచ్చితంగా ఇది తన వద్ద ఉన్న ఆధారాలు ఇప్పటికీ కోర్టు సబ్మిట్ చేసింది. ఢిల్లీ హైకోర్టు కానీ, రావుసెవెన్యూ కోర్టు కానీ, మిగతా ఈడీ కోర్టు వీటన్ని కూడా ఈడీ తన దగ్గర ఆధారాలు తన దర్యాప్తులో వచ్చినటువంటి అంశాలను ఈడీ, అంటే కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ప్రమేయం ఏ మేరకు ఉన్నది, కేజ్రీవాల్ పాత్ర ఎంత మేరకు ఉన్నది, గతంలో పనిచేసినటువంటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కేజ్రీవాల్, ఇప్పుడు ఈడీ కక్షలో ఉన్న కవిత, వీళ్ళందరూ కలిసి ఏ రకమైన కుట్ర పడినారు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఆధారం ఉన్నాయి. వాళ్ళు సేకరించి పెట్టుకున్నారు. 9 సార్లు కేజ్రీవాల్ కు నోటీస్ ఇచ్చారు, రండి దర్యాప్తు రండి సహకరించారు. ఎప్పటికప్పుడు ఆయన రాకుండా గైర్హాజరయ్యారు, తప్పించుకున్నారు. చివరకు కోర్టు ఆయనే కోర్టుకు వెళ్ళారు, నాకు బెయిల్ ఇవ్వండి, అరెస్ట్ చేయకుండా చూడండి, ఈడీ నన్ను అరెస్ట్ చేయకుండా మీరు ఆదేశించారు. కోర్టు కూడా నిరాకరించింది. అంటే ఆయన ముందుగా వెళ్ళి విచారణకు దర్యాప్తు సంస్థమైన నమ్మకం ఉన్నది, రాజ్యాంగమైన నమ్మకం ఉన్నది, చట్టం పైన గౌరవం ఉన్నది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ముందు విచారణకు వెళ్ళండి. విచారణలో మీరు వాస్తవాలను చెప్పండి, తెలిసి చేశారా, తెలియని చేశారా, లేకపోతే మీ వెనుక ఏమైనా బలమైన శక్తులు ఉన్నాయా, ఏమున్నాయి అని దర్యాప్తు ఉపయోగిస్తే అందరికీ దర్యాప్తు కొంత ముందుకు జరిగే అవకాశం ఉంది. కానీ 9 సార్లు కూడా 9 పర్యాయాలు నోటీస్ ఇచ్చినప్పుడే మీరు రాకుండా ఉండడం అనేది ఇప్పుడు పోలీసు కూడా చాలా, వాళ్ళు కూడా ఎవరికైనా ఇగో ఉంటుంది. వ్యక్తి అనే ఒక దర్యాప్తు సంస్థకు మీరు సహకరించకుండా పోతే వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రకారం చేసుకుంటారు. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ఎవరికి అనుకూలంగా ఉండదు. చట్టంతో వివరణ పనిచేస్తుంది, చట్టం తన పని తను చేసిపోతుంది. అది గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఈడీకి దర్యాప్తులో ఖచ్చితంగా ఈడీ ఆయన అరెస్ట్ చూపించినప్పుడు ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి, ఈడీ ఏ రకమైనటువంటి అభియోగాలతో ఆయన అరెస్ట్ చేసింది, ఇదే అభియోగాల మీద ఆయన విచారించాలనుకుంటుంది అనే విషయం ఖచ్చితంగా కోర్టు తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా కోర్టు కస్టడీ కలుగుతుంది. కోర్టు అనుమతించేందుకు 90% అవకాశం ఉంది. రైట్. ఇంకోటి కృష్ణమూర్తి గారు, ఇంకోటి కస్టడీ విచారణలో చెప్పండి.
ఎస్ అంటే ఇంకా ఇది అనేది బీజేపీ పార్టీకి ఎంతవరకు కలిసి వచ్చే అంశం అనుకో, ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధించి పూర్తిగా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఇంకొక అంశం చూసుకుంటే కేజ్రీవాల్కి సంబంధించి మెయిన్ పార్టీకి మూల స్తంభం లాంటి వ్యక్తి కేజ్రీవాల్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన అరెస్టుతో ఈసారి ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళాలని కూడా పూర్తి స్థాయిలో సరైనటువంటి స్టార్ క్యాంపర్ మనీష్ సిసోడియా కూడా ఆయన కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి నష్టం ఎంతవరకు జరిగే అవకాశం ఉంది? ఈ అంశం ఏమైనా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటారా? దర్యాప్తు సంస్థల అరెస్టు ఎవరు చేసినా అధికారంలో ఉన్న ఏ పార్టీ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ మీద కొంత ఆరోపణ రావడం సహజం. బీజేపీ ప్రమేయం బీజేపీ ఉంది అంటారు. అసలు బీజేపీ లిక్కర్ స్కామ్ చేయమని చెప్పిందా? ఢిల్లీ లిక్కర్ పాలసీ చాలా బాగుంది వాస్తవానికి. పరిమిత సమయంలో విక్రయించాలి, పరిమిత సంఖ్యలో విక్రయించాలి, పరిమిత సంఖ్యలో షాపులు లిక్కర్ షాపులు ఉండాలని కొంత ఉండేవాళ్ళు. దాన్ని ఏదో తెలంగాణ మోడల్లో చేయాలి, తెలంగాణ మోడల్లో చేసి అంటే రాష్ట్ర ఆదాయాన్ని మొత్తంగా లిక్కర్ మీదే సంపాదించుకోవాలి. ఆ సంపాదనలో 50% తమ స్వార్థం కావాలని రాజకీయ నాకు ఆలోచన లేదు. తెలంగాణలో జరిగేది అదే. ఇప్పుడు మనం చూస్తాం ఇక్కడ లిక్కర్ స్కామ్ అనేది ఇక్కడ కూడా ఉంది. స్థానిక్ అనే విదేశీ మధ్య ఉన్న దుకాణాలు, దాంట్లో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది. మొన్ననే ఐటీ దాడులు జరిగాయి, ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరిగాయి, అది జరిగింది. ఇక్కడ కూడా ఉంది. అంటే చట్టంలోని కొన్ని రుసుములను ఆధారంగా చేసుకొని వీళ్ళు పాలసీలు రూపకల్పన చేసుకుని లబ్ధి పొందాలనుకున్నారు. ఇది కొంతమంది కొంతమంది అనుకూలంగా ఉన్న వాళ్ళని ఇంట్లో వాళ్ళందరినీ ఒక సమీకరించుకుని సమావేశం పెట్టుకున్నారు. దానికి ఆ పాలసీ రూపకల్పించామని గవర్నర్ అడ్డుకట్ట వేయడంతో అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఢిల్లీ గవర్నర్ అడ్డుకట్ట వేయడం. ఇంకొక ప్రశ్న కూడా చాలా వరకు ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి సామాన్య ప్రజల నుంచి కూడా, లేకపోతే ఎందుకు అసలు 9 సార్లు నోటీసులు ఇచ్చిన ఎందుకు స్పందించలేదు? దానికి అంత నిర్లక్ష్యమా, లేకపోతే అనుకున్నటువంటి ధీమానా, లేకపోతే వెళ్తే అరెస్ట్ అయిపోయినటువంటి ఒక అభద్రతా భావంతో వెళ్ళటువంటి పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారిని అరెస్ట్ చేయడానికి కొంత ప్రాసెస్ ప్రధానంగా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ చేయడానికి ఆ రాష్ట్ర ప్రజల నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని తీసుకుంటారు. ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలంటే ముందుగా గవర్నర్ యొక్క పర్మిషన్, గవర్నర్ కు సమాచారం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ అలిగేషన్స్ ఆయనకు ఉన్నాయి, ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన మాకు సహకరించట్లేదు కాబట్టి మేము తీసుకుంటామని చెప్పారు. కొంత ప్రాసెస్ ఉంటుంది. అంటే లిక్కర్ స్కామ్ లో ఓకే, ఢిల్లీ సీఎం లిక్కర్ స్కామ్ లో 9 సార్లు చేశారు. కవిత ఏంటి సీఎం రాదు కదా, తెలంగాణ చిన్న అబ్బాయి ఎమ్మెల్సీ. మరి ఆయన ఎన్నికలేదు అంటే వీళ్ళంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగులు అన్నింటినీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేశారు. చట్టంలో కొన్ని చోట్ల కొన్ని వెసులుబాట్లు వచ్చింది. ఆ వెసులుబాట్లను తమ కోసం వెసులుబాట్లు మిగతా వాళ్ళకి వర్తించవు అనే విధంగా అదే నేపథ్యంలోనే ముందుగానే ఆయన కోర్టు నన్ను అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు పెట్టుకునే పరిస్థితి, స్టేలు తెచ్చుకునే అవకాశంకు సంబంధించి కూడా ఆయన ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. సో దీన్ని కూడా ఆ విధంగా అంటే ముందుగా తప్పించుకొని ప్రయత్నంలో భాగంగానే 9 సంబంధించినటువంటి నోటీసులు కూడా ఆయన తిరస్కరించినటువంటి పరిస్థితి, స్పందించినటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా చట్టంలో ఉన్న రుసుగులను వీళ్ళు తమకు అనుకూలంగా తమ ఆయుధాలుగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఐపీసీ సెక్షన్లు వేరు, ఈడీకి ఉన్నటువంటి అధికారాలు వేరు. ఈడీ ఆఫీసర్ కు మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటుంది. వాళ్ళు అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళచ్చు, ఎవరు చెప్పకుండా. వాళ్ళు ట్రాన్స్లేట్ వారికి కూడా అవసరం లేదు. ఆ ఈడీ చట్టం ఆ రకంగా పేర్కొంటుంది. మొన్న కవితలు చేసినప్పుడు కోర్టు ఆధారపడలేదు, ఎక్కడికి తీసుకెళ్తారు మహిళను లేదు. ఈడీ చట్టంలో మహిళ ఎవరు నేరం చేసిన వాళ్ళు ఆ లింగంతో పనిలేదు. వాళ్ళు స్త్రీయా ఇంకెవరాన్ని వాళ్ళకి సంబంధం లేదు. నేరుగా లేదా నేరం చేసినట్టుగా మీ దగ్గర ఆధారం ఉన్నాయా లేవా, ఈ మాట చూస్తుంది. ఇది వాళ్ళ దగ్గర ఆధారం ఉన్నాయి, ఇది దగ్గర ఆధారం ఉన్నాయి. నేరం చేశారు, వాళ్ళు వచ్చారు తీసుకెళ్ళారు. దీనికి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఏదేదో చేసి ఏదేదో చేసి అదే
తరహాలో ఢిల్లీలో ఇక్కడక్కడ ఒకటే డ్రామా నడిపించింది వీలే కాబట్టి వికర్షానికి పాల్పడింది ఆపు బీఆర్ఎస్ కాబట్టి వీలే ఈ చట్టాన్ని వినియోగించుకోవాలి. మీరు గమనించండి, గతంలో ఈడీ ఒకసారి 2 సార్లు నోటీసులు ఇవ్వగానే ఆదరలేదు ఎవరైనా సరే. ఎన్నో కేసులు రైట్ కృష్ణమూర్తి గారు, ఈడీ అరెస్టుతో ఎందుకంటే పూర్తి నుంచి కూడా మీరు మొదటగా మాట్లాడుతూనే ఫస్ట్ ఒక వర్డ్ ఎత్తున్నటువంటి పరిస్థితి, అవినీతి నిర్మూలనే ప్రధాన ఎజెండాగా వచ్చినటువంటి పార్టీ. సో ఈసారి ఇప్పుడు పూర్తిగా చీపురుతో తుడిచేస్తాం అనుకున్నటువంటి పార్టీ పూర్తిగా కూడా జైల్లోకి వరుసగా వెళ్తున్నారు. మనీష్ సిసోడియా లాంటి నేత వెళ్ళేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మొత్తానికి మూలస్తంభంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ సీఎం తరహాలో ఆయన కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా పార్టీ భవితవ్యం కూడా ఒక రకంగా ప్రతిష్టాత్మకంగా మారే అవకాశాలు భవిష్యత్తులో రాబోతున్నాయి అనుకోవచ్చు ఈ అరెస్టుతో మనం. ఇప్పుడు ఒకవేళ కస్టడీలో ఉన్నా ఆయన రిమాండ్ పోయినా సీఎం పదవిని ఆయన జైలు నుంచి నడిపించారు. ఢిల్లీ రాష్ట్రాన్ని జైలు నుంచి నడిపించారు సీఎం హోదాలో. కొత్త వ్యక్తి రావాలి. మనీష్ సిసోడియాను కస్టడీ తర్వాత రిమాండ్ పంపగానే ఆయన ఆటోమేటిక్ గా గవర్నర్ డిస్మిస్ చేశారు మంత్రిపల్లి. ఇప్పుడు కేజ్రీవాల్ ను రిమాండ్ పంపిస్తే ఖచ్చితంగా దాన్ని డిస్మిస్ కావాల్సింది, కొత్త వ్యక్తి రావాలి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎంతవరకు ఉంది, ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంతవరకు నాయకత్వానికి అనుగుణంగా ఉంటారు. ఒక నాయకుడే అగ్రనేతని అవినీతి పాల్పడ్డారని అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రజాప్రతినిధులను ప్రజలు ఏ రకంగా పూజిస్తారు, ఏ రకంగా వాళ్ళను స్వీకరిస్తారు, ఏ రకంగా వాళ్ళని ఆమోదం చెప్తారు వాళ్ళు ప్రజాప్రతినిధి కానీ, ఇవన్నీ కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంటాయి. ఎవరికి వారు సేఫ్ ప్లేస్ చూసుకుంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో గమనించారు ఎగ్జాంపుల్ గా నిన్నటి వరకు బీఆర్ఎస్ చాలా మంది కీలకమవుతారు. రైట్, కాంగ్రెస్ అంటే గిట్టని వాళ్ళు, కాంగ్రెస్ అంటే గిట్టని తెలిసిపడ్డ వాళ్ళు ఇలా కాంగ్రెస్ లో చేరుతున్నారు, ఇంకా చేరుదామని లైన్ లో ఉన్నారు. రైట్ కృష్ణమూర్తి గారు, ఎస్ మనం తర్వాత కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రధానంగా ప్లాన్ ప్రకారం ఎలక్ట్రల్ బాండ్స్ని ఫ్రీ చేసింది బీజేపీ అని చెప్తూ కూడా కొన్ని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తెలంగాణకు సంబంధించి 3వ లిస్ట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఆ లిస్టుకి సంబంధించిన 5 అభ్యర్థులు కూడా ప్రకటించారు. ఈ అంశాలన్నీ మనం మాట్లాడదాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఆత్మీయత అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. జీవన క్రమంలో వచ్చే మార్పులేంటి? శరీర ఆరోగ్యాన్ని నిర్ధారించేటివి ఏమిటి? సమస్య పరిష్కారం, ఆరోగ్య సంరక్షణ. మెరుగైన ఆరోగ్యం కోసం ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలు. హెల్త్ ప్లస్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్ లో. పల్లె పల్లెకు చరిత్ర. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు, ఆ ఊరి పాడి పంట. మమతలు పంచే ఊరు, ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు. భిన్న సంస్కృతులు, విభిన్న ఆచార వ్యవహారాలు. పాడి పంటలు, పల్లె జానపదాలు. సూర్యుడైన సలవ చంద్రుడైన కోటి సుక్కలైన అష్టదిక్కులైన సమస్యలు, పరిష్కార మార్గాలు. పల్లెవాసుల జీవన స్థితిగతులపై ప్రత్యేక కార్యక్రమం మన ఊరు మీ అమ్మ.
వెల్కమ్ బ్యాక్. ఎస్ కృష్ణమూర్తి గారు, ప్రధానంగా చూసుకుంటే ఎలక్టరల్ బాండ్పై చాలా వివాదం చెలరేగుతున్నటువంటి పరిస్థితి. కావాలనే బీజేపీ పార్టీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని కూడా ప్రధానంగా నిన్న సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ ఖర్గే కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి అంటే పూర్తిగా ఇలాంటి వ్యవహారం అంటే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా నేతలకు ఉన్నాయి, కానీ ఎందుకు మా మీద ఎందుకు కక్ష కట్టినట్లు ఫ్రీజ్ చేశారు మా పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లు అని చెప్తున్నటువంటి పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పార్టీలకు వచ్చిన విధానాల మీద నిజంగా ఐటీ కానీ మిగతా సంబంధం లేదు. కానీ ఈజీ ఆ అకౌంట్ల మీద అజమాయిషీ చేసే అధికారం ఉంది. ఈసీకి ప్రత్యేక అధికారం ఉంది ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీల అకౌంట్ల మీద. అనేక సందర్భాల్లో ఈసీ కాంగ్రెస్ పార్టీకి అకౌంట్స్ ఇవ్వండి అని అంటే ఇప్పటికీ ఓ స్టేట్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఒక చోట పోటీ చేస్తా ఉంది, వాళ్ళు కొంచెం బిజీ ఉండుంటారు. కానీ ఈసీకి నోటీసులకు సంబంధించి కొంత స్పందించాల్సిన అవసరం స్పందించలేదు. దీంతో వాళ్ళు ఈసీ ట్రీట్ చేసింది అకౌంట్. దీంతో కొంత అంటే ఎలక్షన్ సమయంలో ఇది ట్రీట్ చేయడం అనేది మళ్ళీ రాజకీయ కోణంలోనే వెళ్తామని రాజకీయ విమర్శకే తాగిచ్చేలా ఉంది. దీంతో ఎటువంటి అనుమానం లేదు. సర్వరోగ నివారణ జిల్లా తెలుసుకుంటే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మోడీ నాకు అడ్నొప్పి చేసినా కానీ మోడీ వచ్చి తగ్గించాలి, మోడీ దాన్ని నాకు అడ్నొప్పి అనే కారణం అనే రకంగా తయారైపోతున్నా ప్రతి ఒక్కరికి కూడా అదే ఉంది. కాకపోతే మనం చేసింది ఏంటి, మన తరఫున ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటనే విషయాన్ని కొంత పనిచేసుకుంటే బాగుంటుంది. రైట్. కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3వ లిస్ట్ రిలీజ్ అయింది. తెలంగాణకు సంబంధించి 5 అభ్యర్థుల ప్రకటన కూడా జరిగింది. అసలు ముందు నుంచి కూడా అమ్మా న్యూస్ కూడా మీరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మల్కాజ్గిరికి సంబంధించి కొన్ని స్థానాలు కూడా ఎక్స్పెక్టేషన్ చేసినటువంటి పరిస్థితి. కేజ్రీవాల్ అరెస్ట్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం అమ్మా న్యూస్ సంబంధించి పూర్తిగా అది కూడా అట్లానే వచ్చినటువంటి సంగతి. ఎస్, చేందుకు వరకే ఛాన్స్ అంటే ప్రధానంగా ఎవరైతే పార్టీ మార్పు చెందారో వారికి దాదాపుగా ఇచ్చినటువంటి ఒక్క అభ్యర్థి మినహా. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా గెలుపు గుర్రాలకే ఇచ్చినటువంటి పరిస్థితి వ్యూహాత్మకంగా వెళ్తుందా? ఖచ్చితంగా. అంటే తాజాగా నిన్న ప్రకటించిన 5 అభ్యర్థులను పరిశీలిస్తే గెలుపు అవకాశాలు సర్వేల ఆధారంగా సర్వే ప్రాతిపాదికపై మనకు ఇక్కడ సీట్లు కేటాయించాలని కొద్ది రోజుల క్రితము జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఆయన కేవలము ఆయన కండిషనే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం కావాలి అని కోరుకొని దిగారండి. విస్తృతంగా ప్రచారం కలిగి ఆ కోణంలోనే ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయన వాల్ రైటింగ్ కానీ ఆయన పోస్టర్స్ కానీ మిగతా కూడా ఆ కోణంలోనే వెళ్ళారు. సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ పరిధిలోనే ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టి అనేక కార్యక్రమాలు రకరకాల పబ్లిసిటీకి ఆయన తెరలేపారు. ఆలాసరంగా ప్రస్తుతం ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రాంతం వహిస్తున్నటువంటి నిన్న వరకు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి దానం నాగేంద్రలు కాంగ్రెస్ చేరారు. మళ్ళీ సర్వేలో మార్పులు వచ్చాయి. దీంతో సర్వే ప్రాతిపదికనే దానం నాగేందర్ కు ఇచ్చారు. బలమైన అభ్యర్థి ఖచ్చితంగా గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. కొంత అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ మీద కొంత పట్టు కూడా ఉన్నది. గతంలో ఆసిఫ్ నగర్ నుంచి టీడీపీలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు కాంగ్రెస్ నుంచి 2 సార్లు గెలిచారు, 2 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అంటే ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. దాదాపుగా 5 పర్యాయాలు ఎమ్మెల్యే గెలిచినా కానీ 4 సార్లు పనిచేశారు. టీడీపీ నుంచి గెలిచినప్పుడు ఆయన ఆ వెంటనే రిజైన్ చేసి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు ఎమ్మెల్యే పదవి. అంటే ఈ రకంగా ఆయనకున్న అనుభవం కానీ ప్రజలతో సన్నిహిత సంబంధాలు కానీ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ మీద ఆయనకున్న పట్టు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు. సర్వే ఆధారం తీసుకుంటే దానం నాగేంద్రకి అయితే బాగుంటుంది, గెలుపు అవకాశం ఉంటాయని చెప్పి సర్వే నివేదిక తీర్చింది. దీంతో ఆయన ఇచ్చారు. ఆయన మొదట్లో కాంగ్రెస్ వాది కానీ తెలంగాణ తర్వాత 2018 ఎన్నికల్లో ఆయన ఇంకొక అంశం చూసుకుంటే ఇంకొక మన పాయింట్ కూడా నిన్న ఇద్దరు ఎస్సీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఒక బీసీకి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే సామాజిక న్యాయంతో పాటు వ్యూహాత్మకంగా వెళుతుంది అనుకోవచ్చు. ఇంకో పాయింట్ చూసుకుంటే అంటే ముందు నుంచి కూడా చేవేలకు సంబంధించి మనం ప్రధానంగా అంశం తీసుకోవచ్చు. గడ్డం
రంజిత్ రెడ్డికి ఇవ్వడం అనేది ఒక రకంగా ముందు ఊహించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది కూడా రాజకీయ సమీకరణాలు ఆ ప్రాతిపదికనే అక్కడ కేటాయించారనుకోవచ్చు. ఎందుకంటే మల్కాజ్గిరి లాంటి స్థానంలో ఒక రంజిత్ రెడ్డి పెట్టే అవకాశం ఉందని కూడా ముందు నుంచి మనం అనుకున్నాం. కానీ పూర్తిగా సునీత మహేందర్ రెడ్డికి అక్కడ ప్రకటించడం అంటే మహిళా అభ్యర్థిగా పెట్టినటువంటి పరిస్థితి ఉందంటారా, లేకపోతే అది కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఫస్ట్ ఎస్పీ అభ్యర్థి అన్నాడు, పెద్దపల్లి రిజర్వ్, నాగర్ కర్నూలు రిజర్వ్, ఎస్పీ రిజర్వ్. కాబట్టి అక్కడ ఇచ్చారు. మీరు అన్నట్టుగా ఎస్సీలకు ప్రాధాన్యం అంటే జనరల్ సీట్లలో ఎస్సీలకు ఇస్తే ఎస్సీలకు ప్రాధాన్యం ఇచ్చారు అనేది వచ్చేది. జనరల్ సీట్లలో ఇక్కడ కూడా ఎస్సీలకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. నాగర్ కర్నూలు ఎస్సీ మల్లురావి గారికి ఇచ్చారు, పెద్దపల్లి ఎస్పీ వంశీకృష్ణకి ఇచ్చారు. అంటే వీరిద్దరు సేమ్ సామాజిక వర్గము రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి వాళ్ళకు అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. రెండో మహిళ, కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేయాలనుకుంటున్నారు. నిన్ననే ఈ లిస్టు వస్తుంది అనుకున్నారు, కానీ ఎందుకు ఏ కారణంతో ఆగింది, మళ్ళీ కొంత సమీకరణ మారుతాయా ఏంటంటూ కానీ లేకపోతే జిల్లా నాయకులతో మరోసారి సమీక్ష నిర్వహించి అభిప్రాయం తీసుకుంటారో తెలియదు. కానీ ఆదిలాబాద్ నుంచి కూడా ఆత్రం సుగురా అనే మహిళకు ఇవ్వబోతున్నారు అని నిన్న ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూ రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి కూడా చెప్పారు నీకు అవకాశం ఉంటుంది ఆందోళించాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. ఆత్రం సుగురా అంటే ఈ రకంగా చూస్తా ఉంటే అక్కడ ఎస్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అక్కడ మహిళకు జనరల్ సీట్లు అయినటువంటి దీంట్లో మల్కాజ్గిరి సునీతా మహేందర్ ఇచ్చారు. జిల్లా మీద కొంత పట్టు ఉంది ఆవిడ కూడా. ఇంకొక అంశం అంటే మల్కాజ్గిరి నుంచి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా మల్కాజ్గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థి కాదు సీఎంది అయినటువంటి ఒక స్థాయిలో అని చెప్పినటువంటి పరిస్థితి. 7 గంటలకే బస్తీ బాట కార్యక్రమానికి కూడా సిద్ధమవ్వాలి, అలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. సో అక్కడ సునీత మహేందర్ రెడ్డి ప్రకటించడం, కేసీఆర్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, పాత సీఎం ఎవరైతే ఉన్నారో కేసీఆర్ పని అయిపోయిందని కూడా కొన్ని విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రత్యేకంగా మల్కాజ్గిరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఏ విధంగా చూడొచ్చు అంటే పెద్ద నియోజకవర్గంగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ అక్కడ పూర్తి స్థాయిలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటుంది. ప్రత్యేకంగా సీఎం అలాంటి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చా? సిట్టింగ్ ఎంపీ మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి నిన్నటి వరకు ఆయన 2019 జరిగిన ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి, అతని నుంచి పోటీ చేసి గెలిచారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాబట్టి మల్కాజ్గిరి అనేది ఆయన కొంత ప్రతిష్టగా తీసుకుంటున్నారు. అంటే తాను ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తాను పెట్టిన అభ్యర్థి గెలవాలి. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొంత పొరపాటు జరిగిందని ఆయన నిన్న చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో నేను అనుకున్న రిజల్ట్ రాలేదు. కాన్స్టిట్యూన్సీలో లోక్సభ మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో నేను అనుకున్న ఫలితాలు రాలేదు, కొంత ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ మనం ఎంపీ సీటు గెలవాలి. ఆ గెలుపు నేను అంటే ఎవరు గెలిచినా సరే, మిగతా లక్ష్మణరెడ్డి గెలిచినా, మిగతా మహేందర్ రెడ్డి గెలిచినా సరే, ఇంకోరు గెలిచినా సరే ఖచ్చితంగా నేనే ఆ గెలుపు నేను పోటీ చేశాను అనుకోండి. ఆయన కార్యకర్తలు చెప్పారు. అంటే నేను అది కూడా చెప్పారు, ఆయన మల్కాజ్గిరికి పోటీ చేసినప్పుడు కార్యకర్తలు ఏ రకంగా పనిచేశారు, పోలింగ్ బూత్ల వారిగా కార్యకర్తలు ఎవరి వారిగా ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా పనిచేశారు, నా గెలుపు కోసం వాళ్ళు కృషి చేశారని చెప్పారు. ఇప్పుడు కూడా ఆ రకంగా కృషి చేసి మల్కాజ్గిరి అంటే కాంగ్రెస్ కు కోట అని నిరూపించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. కాబట్టి ఇంకోటి మనం చూసుకుంటే ముందు నుంచి కూడా అమ్మా న్యూస్ ఊహించినటువంటి రాసినటువంటి కథలు ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా నిజమవుతున్నటువంటి పరిస్థితి. కేజ్రీవాల్ అరెస్ట్ కూడా అలాగే జరిగింది అమ్మ ఈ పేపర్లో మనం ప్రధానంగా చూసుకుంటే. సో ఇక్కడ ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణాకి వచ్చినటువంటి పరిస్థితి. సో అలాగే మల్కాజ్గిరికి సంబంధించి కూడా సునీత మహేందర్ రెడ్డికి ఎక్కువ అవకాశంలో కూడా మనం ఇచ్చినటువంటి పరిస్థితి దాదాపు కనిపిస్తుంది. సో అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ అమ్మ ఈ పేపర్లో రావటం ఈ మొత్తంగా చూసుకుంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిన్న అదే నిజమైనటువంటి పరిస్థితి కూడా రాజకీయ కోణంలో రాజకీయంగా జరుగుతున్నటువంటి మార్పుల మీద కొంత అవగాహన పెట్టుకొని కొన్ని అంశాల మీద స్పెషల్ గా ఫోకస్ చేసినప్పుడు కానీ లేదు అంటే బ్యాక్గ్రౌండ్ చేయడానికి కూడా గతంలో ఏం జరిగింది,
వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా కొంత మనం గెస్ట్ చేసినాయి మనం అనుకునే కొంత జరిగే అవకాశం ఉంది. మనం మా అమ్మా న్యూస్ లో మనం ఇవే కాదు, గతంలో చాలా ఇచ్చాం. బీజేపీ పార్టీలో బీజేపీలో చేరుతుందని చెప్పేసి అందరికన్నా ముందు ప్రచురించింది అమ్మా న్యూస్ మాత్రమే. అదేవిధంగా పుత్తూరు మోహన్ బీఆర్ఎస్ వీడుతుందని చెప్పింది మనమే పార్టీ. ఈ రకంగా చాలా ఉన్నాయి. బీజేపీలో జరిగే పరిణామాలు కానీ మీరు ఇంతెందుకు గవర్నర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలి. మనం డిసెంబర్లోనే ఇచ్చాం, మన పేపర్లో మనం డిసెంబర్లోనే ఇచ్చాం రాజకీయాల్లోకి గవర్నర్. కొంత మనము ఫ్రంట్ సైడ్ ఏం జరగబోతుంది, బ్యాక్ సైడ్ ఏం జరిగింది కొంత అనాలిసిస్ చేసుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటాయి. అంటే మీరు అన్ని వచ్చారా రాకపోవచ్చు, 50% 60% వస్తున్నా కానీ సక్సెస్. కాకపోతే మనం 90% వస్తున్నాం, 50-60 90% మనం వస్తున్నాం. ఖచ్చితంగా సక్సెస్ ఉందంటే మనం ఈ పేపర్లో మనం రాసే అంశాలు 1-2 సార్లుగా ఆలోచన చేసి ఒకరి తర్వాత ఇద్దరితో మాట్లాడి అభిప్రాయాలు తీసుకొని ఆ ఇద్దరి యొక్క అభిప్రాయాలు ఏదైనా ఉన్నాయి వాటిని వేరు చేసుకున్న తర్వాత మనం ఐటమ్ ఇస్తాము. ఆ రకంగా అంటే దాని న్యూస్ రాసేటప్పుడు దాని వెనకాల కొంత కసరత్తు చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యే ట్రూత్ఫుల్ గా ఉంటుంది. అది ఈ రోజు సక్సెస్ గా రాసాము, మనం డిసెంబర్లో రాసాము తమిళసై రాజకీయాల్లోకి వెళ్తున్నాడు. మొన్న నిజమైంది, 3 నెలల తర్వాత మన నిజమైంది. వెంటనే మీరు రాశారు కదా అయిందని కాలేదు, కొంచెం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు మనం ఆదిలాబాద్ సంబంధించి కూడా మనం అనేక రకాలుగా మనం ఈ మధ్య విశ్లేషణ ఎక్కువ రాసినాం. దాంట్లో సహజంగా పరిణామం నిన్న సీఎం ఇంట్లో ఆవిడ హఠాత్తుగా తన ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి పార్టీలో చేరడానికి రావడము, ఆమె అభ్యర్థిత్వానికి జిల్లాలో అన్ని కాన్స్టిట్యూన్సీల నాయకులు వాళ్ళ ఆమోదం తెలపడము, ఆమె జైనింగ్ కార్యక్రమంలో పాల్గొని ఆమె ప్రోత్సహించడము, ఇవన్నీ చూస్తా ఉంటాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి యొక్క స్పందన కానీ జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క గారి స్పందన ఇవన్నీ మనం గమనించిన తర్వాత ఖచ్చితంగా సుగుణ కాబోతున్నారు అభ్యర్థి. అంటే ఇందులో ఆత్రం సుగుణకి రావడంలో కొంతవరకు కంది శ్రీనివాసరెడ్డి పాత్ర, అలాగే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సీతక్క పాత్ర చాలా వరకు ఉన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి కూడా విశ్లేషణ చేసి పూర్తిగా రాసింది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా కొంతకాలంగా కంది శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేస్తారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క గారు కూడా ఆ జిల్లా మీద పట్టు సాధించడంతో పాటు ఖచ్చితంగా అంటే ఎస్పీ సామాజిక వర్గంగా కేటాయించినటువంటి సీటు ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఖచ్చితంగా గెలిపించుకోవాలి. అక్కడి గోర్డు ప్రజల ఎస్పీ ప్రజల మనసులో దోచుకోవాలి అన్న కోణంలోనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరి పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది. కంది శ్రీనివాసరెడ్డి సీతక్క గత కొంతకాలంగా కొద్ది రోజులుగా ఓన్లీ ఆదిలాబాద్ పార్లమెంట్ మీద వాళ్ళు దృష్టి పెట్టారు. సీతక్క వారానికి 2 రోజులు హైదరాబాద్ వెళ్తా ఉన్నారు. మహిళా మంత్రిగా ఉన్నప్పటికీ దూరమైనప్పటికీ హెడ్ క్వార్టర్ అంటే హైదరాబాద్ రాజధాని కొంత దూరంగా ఉన్నప్పటికీ కూర్చి వెళ్తా ఉన్నారు. అవసరమైతే అక్కడే బస్ చేస్తా ఉన్నారు, అక్కడే ఉంటున్నారు. అక్కడ ప్రజలతో మమేకమై సీటును గెలిపించాలనుకుంటున్నారు. సమర్థవంతమైన అభ్యర్థి ఎవరున్నారు, ప్రజలకు నిజమైన నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు ఎవరున్నారు కొంతకాలంగా చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే సుగుణ తెరపైకి వచ్చారు. కంక్లూడ్ చేయండి సార్. మహిళా టీచర్ గా ఉన్నప్పటికీ రాజకీయాల్లో రావాలన్న ఉత్సాహం చూసి ఆవిడ వెళ్లితట్టి సీతక్క ప్రోత్సహించారు, కంది శ్రీనివాసులు ఆ రకంగా ప్రోత్సహించారు. మిగతా నాయకులు కూడా జిల్లా నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే వెట్టినబోతు వీళ్ళందరూ కూడా కొంచెం ప్రోత్సహించారు. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ గెలిచేందుకు ఎక్కువగా అవకాశమే ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీ. రైట్ థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ప్రధానంగా అమ్మ పేపర్ ఇచ్చినటువంటి న్యూస్లపై కానీ న్యూస్లు ఇచ్చినటువంటి అమ్మ న్యూస్కి సంబంధించి కానీ ప్రభుత్వ అధికారులు యంత్రాంగం కదిలినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ పూర్తిగా విశ్లేషణ చేసి వార్త రాస్తే ఖచ్చితంగా జరిగే అంశాలను పూర్తిగా తీసుకొని రాస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.